విద్య ఏ విధంగా పతనమైంది, గత 10 సంవత్సరాల లోపల ఎన్ని స్కూళ్ళు మూతబడ్డాయి, చాలా వరకు చాలామంది వాదోపవాదనలు పెట్టుకుంటా ఉన్నారు. నేను అనేది ఏంటంటే నీవు చేసినవా నేను చేసినవా అని కాదు, కానీ విద్య గత 10 సంవత్సరాల్లో నాశనం అయిపోయింది. ఎన్నో స్కూళ్ళు మూతబడ్డాయి. ప్రాథమిక విద్య మొత్తానికి టీచర్లు లేక, మంచి భవనాలు లేక లాస్ట్కు దాన్ని క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఈరోజు చిన్న చూపు అయిపోయింది. ఎందుకంటే అధ్యక్ష, మనం అందరం కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాం. ప్రభుత్వ పాఠశాల చదువుకొని ఈ సభలో దాదాపుగా 15 మంది డాక్టర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్లు, జనరల్ సర్జన్స్ ఉన్నారు, ఆర్థోపెడిక్ సర్జన్స్ ఉన్నారు, స్పైన్ సర్జన్స్ ఉన్నారు, ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు. వీళ్ళంతా కూడా తక్కువ మంది ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు, చాలామంది దాదాపుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళే. మరి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చదువుకున్నారు, ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నారు. మరి ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు ప్రభుత్వ పాఠశాలలు పెరుగుతున్న దాని ప్రకారంగా అప్డేషన్ ఎందుకు కాలేదు? ఇవన్నీ కూడా ఒక మంచి పౌరులందరూ నాణ్యమైన జీవితాలు గడపగలగడమే దేశ ప్రగతికి నిజమైన కులమానం. ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా, గౌరవప్రదంగా జీవించాలంటే తలసరి ఆదాయాల్లో అసమానతలు సమసిపోవాలన్నది నిర్వివాద అంశం. అలాంటి వాస్తవిక సమ్మిళిత సుస్థిరాభివృద్ధికి ఏ జాతి అయినా ఎప్పుడు నోచుకుంటుంది? విద్యారంగం మీద ప్రభుత్వాలు సరైన శ్రద్ధ వహించినప్పుడు నిపుణత, సృజనాత్మకత, ఉత్పాదకతల్లో సాటి లేని మేటి మానవ వనరులు సిద్ధమవుతాయి. ఈరోజు మానవ వనరులు నిర్వీర్యమవుతా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల లోపల విద్యార్థులు ఒక ప్రమాణాలు కలిగి మంచి విద్యను అభ్యసించలేకపోతా ఉన్నారు. అంటే మనం ఒక విధంగా చెప్పాలంటే మానవ వనరులను నాశనం చేస్తూ ఉన్నాము. కాబట్టి ప్రాథమిక విద్య చాలా ఇంపార్టెంట్. వాటి ద్వారా దేశ ఆర్థిక పురోగమనం వేగవంతం అవుతుంది. ప్రగతి ఫలాల పంపిణీ సమంగా జరిగి జనజీవన ప్రమాణాల మెరుగుదల సాధ్యపడుతుంది. ఇందుకు భిన్నంగా ఈ తెలంగాణలో చదువులు భావితరాల సహజ నైపుణ్యాలను హరిస్తున్నాయి. సంవత్సరం తిరిగేసరికి విద్యార్థులు పై తరగతులకు వెళ్తున్నప్పటికీ అత్యధికులు అభ్యసన సామర్థ్యాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా అఘోరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల పిల్లల్లో ఈ లోపాలు ఎక్కువగా కనపడుతున్నాయి. పోటీ ప్రపంచంలో నెగ్గుకొచ్చే ప్రజ్ఞను నవతరానికి అందించలేని నేటి చదువుల మూలంగా వికసిత భారత స్వప్నాలన్నీ పగటి కలలవుతా ఉన్నాయి. మరి అధ్యక్ష, మనం ఎప్పుడైతే ప్రపంచంతో పోటీ పడాలంటే, మనం ఈ ప్రపంచంలో మనం నిలవాలంటే మనం ఎన్నో సంస్థలు మూతబడ్డాయి. మనం అంబాసిడర్ కార్ని ఈరోజు చూస్తలేం, బజాజ్ చేతక్ని ఈరోజు చూస్తలేం. ఎందుకంటే అవి ప్రపంచంతో పోటీ పడలేక విరమించుకున్నాయి. మరి ఈరోజు మనుగడనే లేకుండా కొలాప్స్ అయిపోయినాయి. మరి ఈరోజు అందురించే మనం వాటితో పోటీ పడాలంటే మన విద్యా వ్యవస్థను ఆ విధంగా తయారు చేయాల్సి ఉంటుంది. పునాది డొల్లదైతే ఎంత పెద్ద భవనమైనా మేకపేడలా కుప్పకూలిపోతా ఉంది. అందురించే మనం చదివే చదువులు ఒకవేళ నాణ్యత లేకపోతే, బేసిక్ ఫౌండేషన్ చక్కగా లేకపోతే, ఒక డాక్టర్ని తయారు చేస్తామనుకుంటే ఆ పేషెంట్ చచ్చిపోతా ఉన్నాడు. మనం నిన్నగాక మొన్న మన ఇంజనీర్లు కట్టినటువంటి కొన్ని ప్రాజెక్టులు కూలిపోయినాయి. అంటే ఆ విద్యార్థికి బేసిక్ ఫౌండేషన్ లేక, ప్రాథమిక విద్యలో ఏదైతే ఉండాల్సిన ప్రమాణాలు లేకపోతే వాడు పైన పోయి మీద అట్లనే కూలిపోతూ ఉంటాయి. ప్రతి దాంట్లో నైపుణ్యత అవసరం. కాబట్టి ఉన్న పునాది డొల్లైతే ఎంత పెద్ద భవనమైనా మేకపేడలా కుప్పకూలిపోతుంది. ప్రాథమిక విద్యలో పిల్లలు వెనకబడితే వారి ఎదుగుదలకు అదే ప్రధాన అవరోధం అవుతుంది. ఇందుకు సంబంధించి అనేక చేదు నిజాలను 2024 అసర్ నివేదిక తాజాగా వెల్లడించింది. మనం చూస్తూ ఉన్నాం, డ్రాప్అవుట్స్ ఎక్కువైపోతా ఉన్నాయి. ఎందుకు ఎక్కువైపోతా ఉన్నాయి? టీచర్లు మరి ఉన్న దాంట్లో 10 మంది విద్యార్థులున్న స్కూళ్ళు ఉన్నాయి. ఒక్క టీచరు, 2 టీచర్లు, 3 టీచర్లు ఉన్నారు. మరి ఆ పిల్లలు ఎందుకు డ్రాప్అవుట్ అవుతా ఉన్నారు? మనకి అర్థమైతలేదు సబ్జెక్ట్. వాడు చదవలేకపోతా ఉన్నాడు. మ్యాథ్స్ మీద 10 మందికి ఒక ట్యూషన్ చెప్పిన విద్యార్థికి చెప్పినట్టు చెప్పొచ్చు. కానీ ఈరోజు మరి ప్రమాణాలు తగ్గిపోయినాయి. దాన్ని మానిటర్ చేసే వ్యవస్థ లేదు, దానికి ఒక డెడికేషన్ ఉండే వ్యవస్థ లేదు, డెడికేట్ చేస్తలేరు ఎవరు కూడా. ఇవన్నీ కూడా మనం ఆలోచించి ప్రభుత్వ పరంగా వాళ్ళని నిందించడం, వీళ్ళని నిందించడం కాకుండా మన పాఠశాలను మనం అభివృద్ధి చేయాలని నేను కోరుతా ఉన్నా. అందుకు
అసర్ నివేదిక తాజాగా వెల్లడించి దాని ప్రకారం దేశవ్యాప్తంగా సర్కారీ బడుల్లో 2వ తరగతి పాఠ్యాన్ని కనీసం చదవగలిగిన 3వ క్లాస్ పిల్లల సంఖ్య 23.4%. గడచిన 20 ఏళ్లలో ఇదే అత్యధికమని ఆ మేరకు విద్యార్థులు పఠన సామర్థ్యాలు మెరుగుపడ్డాయని నివేదిక రూపకర్తలు ప్రకటించారు. అందుకు సంతోషించాలా లేకపోతే 23 మందికే చదువు వస్తుంది, 76.5% పిల్లలు తరగతికి తగిన తెలివిడిని అలవర్చుకోలేకపోయారని బాధపడాలని మనం ఆలోచించాలి. 5వ క్లాస్ విద్యార్థుల్లో 37.5%, 8వ తరగతి పిల్లల్లో 53% మంది మాత్రమే 2వ క్లాస్ పాఠ్యాంశాన్ని చదవగలుగుతున్నారు. అంటే నేను నిజంగా ఇది ప్రాక్టికల్గా నేను చూసిన, నా దగ్గర ఉన్న స్కూళ్ళకు నేను వెళ్ళడం జరిగింది. ఒక 8th క్లాస్ పాపను చదవమంటే చదవలేకపోతుంది తెలుగు. కాబట్టి దయచేసి ఎక్కడ లోపం జరుగుతుందో మనం దాన్ని పట్టుకోవాలి. ఆ క్రక్స్ ఆఫ్ ది కేసు ఎక్కడున్నో దాన్ని పట్టుకొని ప్రభుత్వ పరంగా మనం చర్యలు తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఒక విద్యార్థికి చదువు చెప్పినప్పుడు చదువు వస్తుందా లేదా, వాడు చదవగలుగుతున్నాడా లేడా అనేది ఎవరు మానిటర్ చేయాలి? మనకు డిఈఓలు ఉన్నారు, ఎంఈఓలు ఉన్నారు, స్కూల్ టీచర్లు ఉన్నారు, క్లాస్ టీచర్లు ఉన్నారు. మరి ఎక్కడ తప్పిదం జరుగుతుందో తప్పకుండా మనం రిజల్ట్స్ కోసం ఆతృత పడుతూ ఉన్నాం. 10వ క్లాస్లో ఇంత చేసుకున్నాం, 9th క్లాస్లో ఇంత రిజల్ట్స్ వచ్చినాయి, ఇంటర్మీడియట్లో రిజల్ట్స్ వచ్చినాయి, ఇది ఫస్ట్ అది ఫస్ట్ అని మనం తాపత్రయపడుతున్నాం. కానీ పిల్లలకు తరగతికి తగిన తెలివిడిని లేకపోతా ఉన్నారు. కాబట్టి తెలంగాణలో ఆయా తరగతుల్లో ఇలాంటి విద్యార్థులు వరుసగా 29.3, 50.8% చొప్పున ఉన్నారు. తీసివేతలు భాగహారాల్లోనూ చాలా మంది పిల్లలు చేతులు ఎత్తేశారు. నిన్ననే నాకు ఒక ప్రిన్సిపల్ ఫోన్ చేసినారు, అయ్యా మా స్కూల్ పిల్లలు ఆ స్కూల్ సెంటర్లో ఎగ్జామ్స్ రాస్తుంటే పక్క పిల్లలు ఏమీ రాయలేకపోతున్నారు 10th క్లాస్లో. ఇది దుర్భరమైన వ్యవస్థ. వట్టిగానే మొక్కలు చూస్తున్నారు. మరి దీనికి కారకులు ఎవరు? ఏమనంటే కాపీ కొట్టించి పాస్ చేయించి వాడిని బయటకు పంపిస్తూ ఉన్నారు. అంటే కానీ వానికి 10th క్లాస్ పాస్ అయినా కూడా తీసివేత రాదు, భాగహారం రాదు, గుణకారం రాదు. ఏటా ఇదే దుస్థితి తలెత్తున్నప్పుడు 10వ క్లాస్ పరీక్షల్లో 90% ఉత్తీర్ణత ఎలా నమోదవుతుంది? 90%. వాడికి వాళ్ళు రావు, వీళ్ళు రావు, చదవడం రాదు, మరి గుణకారం రాదు, భాగహారం రాదు, జమ రాదు, కూడిక రాదు, అయినా 90% రిజల్ట్స్ వస్తుంది. కాబట్టి మన ప్రభుత్వం అట్లీస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దుస్థితి మీద శ్రద్ధ పెడతారని, ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు చాలా విషయాల లోపల ఆచితూచి విద్య మీద అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి మనం తప్పకుండా ఆ దిశగా పరీక్షల్లో ఎందుకు పాస్ అవుతున్నారు, బయటకు వచ్చిన తర్వాత ఎందుకు చేస్తలేరు, ఇది భారం అవుతుంది. భారతదేశానికి చదువు రాని వాళ్ళను మనం పెంపొందిస్తూ ఉన్నాం. అట్లా జరగకుండా వాళ్ళ చదువు వచ్చే విధంగా ప్రతి అంశంలో వాళ్ళు నిష్ణాతులయ్యే విధంగా మనం చేయాలి. ప్రాథమిక అంశాల్లో పట్టు లేకుండా 10వ తరగతి పాస్ అయితే మాత్రం పిల్లలకు జరిగే మేలేంటి? ఏమీ లేదు. ఇంటర్ డక్కా ముక్కీలు తింటారు. అక్కడ ఏవో 4 ముక్కలను ముక్కున బట్టి పరీక్షల్లో గట్టెక్కిన ఆ పై తల వేలాడేస్తారు. మన ఇంజనీరింగ్ పట్టభద్రులు, ఇక ఇంజనీరింగ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంతకుముందే చాలామంది చెప్పినారు, ఏం ట్రేడ్ చేస్తున్నావో తెలియదు, ఏం గ్రూపో తెలియదు. ఇట్లాంటి పరిస్థితుల్లో మన గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కోళ్ళ షెడ్యూల్లో ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టినా అన్నారు. మరి కోళ్ళ షెడ్యూల్లో పెట్టినప్పుడు ఆ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఒక ప్రమాణాలు లేకపోతే, వాళ్ళకి ఆ చదువు రాకపోతే, మనం ఎప్పుడు అనుకుంటాము క్యారియర్ కన్సల్టేషన్ పెట్టి ఈ పిల్లోడు ఈ ఇంజనీరింగ్కు సరిపోతాడా లేదా అనేది ఒక జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. బట్ మేము చదివినప్పుడు మెడికల్ కాలేజ్ ఎంట్రన్స్ రాయాలంటే, మెడిసిన్ ఎంట్రన్స్ రాయాలంటే 60% మినిమం. అది ఎస్సీనా, బీసీనా, ఎస్టీనా, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ లేకపోతే మెడికల్ కాలేజీలో ఎంట్రన్స్ రాయడానికి వీలు లేదు. ఒకటేసారి పాస్ కావాలి. అది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అయితే అక్కడ జాయిన్ కావాలంటే ఒకటేసారి పాస్ కావాలి, 65% పైన ఉండాలి. మరి ఈరోజు ఏ ప్రమాణాలు పాటిస్తున్నాం ఎంట్రన్స్కి? ఎవడు పాస్ అయితే వాళ్ళు రాసేది. కాబట్టి దయచేసి ప్రభుత్వంలో మనం ఉన్నాం, ఒక ప్రమాణాన్ని ఫిక్స్ చేసి నేను మీ ద్వారా అధ్యక్ష ప్రభుత్వానికి మనవి చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఒక ప్రామాణికం ఉండాలి. 50%, 60% పెట్టి వాళ్ళ ఎలిజిబిలిటీ ఉంటే ఇవ్వాలి. కేవలం ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని కొంతమంది వేస్తూ ఉన్నారు. వాడు మధ్యలోనే డ్రాప్ అవుట్ అవుతా ఉన్నాడు. అర్థం కాక ఆ ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్ అర్థం కాక, ఇంగ్లీష్ అర్థం కాక కొనసాగించాలా లేదా? నేను ఎందుకంటే ప్రాక్టికల్గా చూసిన, ఒక పిల్లోడు ఏం చేస్తున్నావు అంటే ఇంజనీరింగ్ అన్నాడు, మళ్ళీ 2వ సంవత్సరం పోయేసరికి వాడు పెట్రోల్ బంక్లో పనిచేస్తూ ఉన్నాడు. ఇదే ఇండియా లోపల
అందురిచే కాబట్టి అవన్నీ కూడా మనం చూసుకోవాలని నేను చెప్తా ఉన్నాను. చాలా మందిలో ఉద్యోగార్హతలు కురవడానికి కారణం పాఠశాల విద్యలో సన్నగిల్లడమే, నాణ్యత సన్నగిల్లడమే. ఉపాధ్యాయులు, ఆధునిక బోధనా వనరులు, మౌలిక సదుపాయాలు కొరత మూలంగా సర్కారీ బడుల్లో చదువులు చట్టుబండలు అవుతున్నాయి. అక్కడి విద్యార్థులు అత్యధికులు రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలకు చెందిన వారే. ఇంటి దగ్గర పిల్లలను కూర్చోబెట్టి చదివించే వెసులుబాటు ఆ తల్లిదండ్రులకు ఉండదు. ట్యూషన్లకు పంపడానికి వారి శక్తి చాలదు. అలాంటప్పుడు ఇక పిల్లల పరిస్థితి ఏంటి? దేశవ్యాప్తంగా 26 కోట్ల పైగా పాఠశాల విద్యార్థులు ఉన్నారు. వారిలో 60% మంది సర్కారీ బడుల్లోనే చదువుకుంటున్నారు. వారికి నాణ్యమైన విద్య అందకపోతే యావత్ దేశ భవిష్యత్తు ఏం కాను. ఈ ఆలోచన పాలకుల్లో ఉంటే సర్కారీ విద్యను గాడిన పెట్టడంపై తప్పకుండా వారి తలరాతలు మారుతాయని నేను కోరుతా ఉన్నాను. మరి విద్యారంగంపై చేసిన ఖర్చు కూడా చాలా వరకు మనం పెంచినాం. ఈ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు తన ప్రసంగంలో చెప్తూ విద్యారంగంపై చేసే ఖర్చుగా కాక పెట్టుబడిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెబుతుంటారు. తెలంగాణలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రజాప్రభుత్వం కంకణం కట్టుకున్నది. మరి కాబట్టి దయచేసి మన వాళ్ళందరూ కూడా మరి ఈరోజు అది పెట్టుబడిగా కానీ లేకపోతే ఫ్యూచర్ ఇన్సూరెన్స్గా కానీ మనం పిల్లల్ని తప్పకుండా మూసివేసిన పాఠశాలలను మళ్ళీ తెరిపించే విధంగా, లేకపోతే పాఠశాలలో స్ట్రెంత్ లేకపోతే అన్ని పాఠశాలను ఒక దగ్గర కూర్చి చేయాలని గుర్తు ఉన్నాను. మరి ఇక వైద్య విద్య గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. మన చాలా జిల్లాల లోపల వైద్య విద్య వచ్చేసింది, మెడికల్ కాలేజీలు పెట్టినారు. అంటే ఆ జిల్లాలో డిగ్రీ కాలేజ్ ఉండదు, ఆ నియోజకవర్గంలో ఇంటర్మీడియట్ కాలేజ్ ఉండదు, కానీ మెడికల్ కాలేజ్ వస్తుంది. అంటే నేను అనేది ఏంటంటే ప్రాథమిక విద్య లేకుండా, ప్రాథమిక విద్యకు నోచుకోకుండా ఒకటేసారి నువ్వు మెడికల్ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజు జబ్బలు జరిచి పెట్టినానంటున్నారు. కానీ అది ఎందులకు ఉపయోగపడతలేదు. కాబట్టి దయచేసి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదో మెడికల్ కాలేజ్లో దాన్ని చేకూర్చాల్సిన అవసరం ఉన్నది. ఒకప్పుడు మీకు అందరికీ తెలుసు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మేము చదివే రోజుల్లో మెడిసిన్ ఆయన ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇస్తే ఏ విధంగా ఇచ్చినారని కోర్టు కొట్టేసి లాస్ట్కు ఆయన ముఖ్యమంత్రి పదవి పోయిన పరిస్థితి వచ్చింది. మరి ఈరోజు ఇష్టారాజ్యంగా దానికి ఒక ప్రామాణికం లేకుండా ఎక్కడ ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, అసలు ఎన్ఎంసీ నామ్స్ ఏంది, ఎంత పాపులేషన్ ఉంటే ఇవ్వాలి, ఇది రెఫరల్ హాస్పిటల్గా ఒక టీచింగ్ హాస్పిటల్గా పనికొస్తుందా లేదని పరిశీలించకుండా ఈరోజు ఏ హాస్పిటల్కి పోయినా కూడా పేషెంట్లు పిల్లలకు చదువుకుందామంటే కూడా దొరకట్లేదు, వాళ్ళు చూడట్లేదు. అందురించే గొప్ప డాక్టర్లు కాలేకపోతూ ఉన్నారు. కాబట్టి దాని మీద మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా విద్యాశాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 23-24 బడ్జెట్లో విద్యారంగానికి 19,93 కోట్లు కేటాయిస్తే ప్రజాప్రభుత్వం 24-25 బడ్జెట్లో గత బడ్జెట్ కన్నా 2,000 కోట్లు అధికంగా 21,292 కోట్లు కేటాయించింది. తాజాగా 25-25 బడ్జెట్లో విద్యాశాఖకు మా ప్రభుత్వం 23,108 కోట్లు కేటాయించింది. మొత్తం బడ్జెట్లో ఇది సుమారు 8%. 2019 నుంచి 23 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా విద్యాశాఖకు బడ్జెట్ తగ్గించి వేయగా అందుకు విరుద్ధంగా మా ప్రభుత్వం గత బడ్జెట్లో ప్రస్తుత బడ్జెట్లోనూ నిధులు కేటాయింపును పెంచింది. ఈ 10 ఏళ్ల తమ పాలనా కాలంలో విద్యారంగాన్ని బీఆర్ఎస్ పాలకులు సర్వనాశనం చేశారు. కేజీ టు పీజీ విద్య ఇది వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినారు అధ్యక్ష. అదేవిధంగా పాలకులు కేజీ టు పీజీ విద్యాలయాల పేరుతో 10 ఏళ్ల పాటు ఉదరగొట్ట కేటీఆర్ నాటి మంత్రులు అలాంటి దానిని ఒక్కటి ఏర్పాటు చేయలేదు. బీఆర్ఎస్ పాలనా కాలంలో సంవత్సరంలో విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు కానీ యూనిఫామ్లు కానీ పంపిణీ చేయలేదు. అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉండి రిప్రజెంట్ చేయడానికి వెళ్తే కలెక్టర్కు చెప్పినా కూడా వినే నాదుడే లేకుండే. పాఠశాలలో వంటగదులు మేము వచ్చిన తర్వాత నేను నా నియోజకవర్గంలో బెజ్జంకి మండలంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలకు వంట గదులను ఏర్పాటు చేయడం జరిగింది. మరుగుదొడ్లు లేవు, ఇతర వసతులు కూడా పై దృష్టి పెట్టలేదు. రాష్ట్రంలో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాఠశాలలు తెరిచిన రోజే విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు యూనిఫామ్లు అందజేశాం. మొత్తంగా 21.19 లక్షల మంది విద్యార్థులకు పాఠశాలలు తెరిచిన రోజే 2 జతల యూనిఫామ్లు అందించాం. యూనిఫామ్లు కుట్టే బాధ్యత స్వయం
సహాయాల సంఘాలకు చెందిన సుమారు 30,000 మంది సభ్యులకు మా ప్రభుత్వం అప్పగించింది. యూనిఫామ్ల కుట్టు ఛార్జీలను 24-25 సంవత్సరం నుంచి జతకు 50 నుంచి 75కు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను మా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీల ఆధ్వర్యంలో పాఠశాలలో తలుపులు, కిటికీలు, ఫ్యాన్లు, ఎలక్ట్రిక్ స్విచ్లు, బ్లాక్ బోర్డులు ఏర్పాటు, మరమ్మతులు, మరుగుదొడ్లు, మరమ్మతులు, గదులకు రంగులు వేయడం వంటి పనులను ఎండాకాలం సెలవుల్లోనే దాదాపుగా పూర్తి చేశాం. అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో పాఠశాలలో పనులు చేపట్టడానికి మా ప్రజాప్రభుత్వం 670 కోట్లను వ్యయం చేసింది. ప్రభుత్వ పాఠశాలను నాశనం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల, ఎస్సీలు, దళితులు, మైనారిటీలు పిల్లలు సరైన విద్య అందవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వ టీచర్ల నియామకంపై శీతకన్ను వేసింది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనల కాలంలో ఒక్కసారి 2017లో ఒక్క డిఎస్సి, అది కేవలం 8,792 పోస్టులు నియామకం చేపట్టారు. అంటే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనా కాలంలో చేపట్టిన టీచర్ నియామకాలు కేవలం 8,792. అంటే ఏడాదికి 1000 మంది టీచర్లను కూడా నియమించలేదు. మరి టీచర్ల ప్రమోషన్లను, బదిలీలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. మరి మేడం చాలా విషయాలు చెప్పినారు, మేమంతా కమిటీ వేసినాం, అంత లోపల ఎన్నికలు వచ్చినాయని. అంటే 10 ఏళ్ల లోపల చివరి వరకు మీరు లాక్కొచ్చినారు. మరి మేము అట్లా కాకుండా మేము వచ్చిన కొత్తలోనే వాళ్ళకు ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. తమకు నచ్చిన ఉపాధ్యాయులకు రహస్య జీవోలతో తమకు నచ్చిన చోట్ల ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. కానీ మా ప్రభుత్వం అందరికీ కూడా సమానంగా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. హేతుబద్ధ పేరుతో రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుమారు 12,000 పాఠశాలను కేసీఆర్ ప్రభుత్వం మూసివేసింది. ఉపాధ్యాయుల నియామకం విషయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేతృత్వంలోని మా ప్రజాప్రభుత్వం చురుగ్గా వ్యవహరిస్తుంది. డిఎస్సి నిర్వహించి 11,063 మంది ఉపాధ్యాయుల నియామకాన్ని మా ప్రభుత్వం చేపట్టింది. బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో 9,000 మందిని కూడా నియమించకపోతే మేము మాత్రం ఏడాదిలోపే 11,063 మంది ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టడం ద్వారా పేదలు, బడుగు, బలహీన వర్గాలు, మైనారిటీలు, దళితులు, గిరిజనులు పిల్లలకు నాణ్యమైన విద్య అందించేలా చూస్తూ ఉన్నాం. డిఎస్సి రాయాలంటే రెండే నిమిషాలు ముగించేస్తున్నా. సరే, చాలా విషయాలు చెప్పాలని వచ్చినాం, కానీ సమయం లేకపోయినా ఒకటి మాత్రం చెప్తాం. ప్రభుత్వం విద్యలో, మా ప్రభుత్వం విద్యకు, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. మరి ఆ విద్య లోపల యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఎట్లాగే స్థాపించి పేద ప్రజలు, దారిద్ర్య రేఖకు దిగువనున్న వాళ్ళు, రెక్కాడితే కానీ డొక్కాడని బ్రతుకుల పిల్లలు ఆ స్కూల్లో చేర్పించే విధంగా ఆ స్కూళ్లను కూడా ప్రారంభించడం ఒక దూరదృష్టితోపల ఇంటర్నేషనల్ స్కూల్కి సమానంగా పేద ప్రజలకు ఇవ్వాలని ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. తప్పకుండా చేస్తుందని ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వాళ్ళు పేద పిల్లలు, ప్రభుత్వ ఆసుపత్రులకు పోయేవాళ్ళు నిరుపేదలు, నిజంగా కూడా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ హాస్పిటల్కి పోతారు, పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతారు. మీకు ప్రభుత్వ పాఠశాల యొక్క ప్రాధాన్యత తెలియకపోవచ్చు. మేము చదువుకున్నప్పటి రోజుల నుంచి కూడా రెసిడెన్షియల్ స్కూల్ 1972లో అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ప్రారంభించిన స్కూలే దాదాపుగా 2020 సంవత్సరాల వరకు టాపర్స్ అంతా అదే స్కూల్ నుండి, అదేవిధంగా రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ నాగార్జున సాగర్ నుండి ఇప్పటికి కూడా ఆ స్కూల్ను కానీ ఆ కాలేజీలను కానీ రెసిడెన్షియల్ స్కూల్ ఎప్పుడైతే మనం పెట్టినామో రిజల్ట్స్ అన్ని కూడా టాపర్స్ అందరు కూడా ప్రభుత్వ పాఠశాలలు. కాబట్టి మన ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి పెట్టి ఏదైతే మనకు ఆలోచన ఉన్నదో గత ప్రభుత్వం సర్వనాశనం చేసింది దాన్నంతా కూడా రిపేర్ చేసి పేద ప్రజలకు మనం మంచి నాణ్యమైన విద్యను, ఉత్తమ పౌరులను తీర్చిదిద్దే విధంగా, అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్స్ కూడా బాగు చేసే విధంగా చూడాలని అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్న అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీ అక్బరుద్దీన్ వైసీజీ. Honorable panel speaker, sir. Sir, I take the opportunity to participate in the discussion on the third batch of demands for grant for the year 2025 and 2026 relating to roads and building, commercial taxes, excise,
tourism and culture,